Hello students, myself Nagavardhan Reddy. I am working as a teaching assistant in Muneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering at Kadri. Now, I am taking a lecture in the tractor systems, operation and maintenance. In this, the fourth lecture, it deals with the power tiller. In the last class, I discussed you about the history of this power tiller and the basic components which are assembled in this compound power tiller. ఓకే, బేసిక్ కాంపోనెంట్స్ గురించి అండ్ ఆల్సో ఈ యొక్క హిస్టరీ ఆఫ్ పవర్ టిల్లర్ గురించి అండ్ ఆల్సో ఆపరేషన్ గురించి మనము ఈ యొక్క లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. అండ్ దెన్ అండ్ టుడే క్లాస్ I will deal with the power transmission system in this power tiller. Okay, power transmission system. Okay, అండ్ ఆల్సో అబౌట్ ద రోటరీ యూనిట్ అనమాట. ఓకే, వీటి గురించి ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఏదైతే మనకి ఇంజన్ యొక్క పవర్ అవుట్పుట్ నుంచి మనకి ఈ యొక్క రోటరీ యూనిట్ కానీ అండ్ ఆల్సో ఆ వీల్స్ కానీ మూవ్ అవ్వడానికి ఆ పవర్ని ఇంజన్ నుంచి తీసుకొని వచ్చేదే ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనమాట. ఓకే, ఆ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఈ యొక్క బేసిక్గా పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది 2 వేస్గా జరుగుతుందన్నమాట ఇక్కడ పవర్ టిల్లర్లో. ఫస్ట్, ఇంజన్ నుంచి పవర్ అనేది మెయిన్ క్లచ్కి వెళ్తుంది. ఓకే, ఇంజన్ నుంచి పవర్ అనేది మెయిన్ క్లచ్కి వెళ్తుంది అండ్ ఆల్సో ఆ మెయిన్ క్లచ్ నుంచి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంజన్ ఐసీ ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ నుంచి మెయిన్ క్లచ్కి వెళ్తుంది అనమాట. మెయిన్ క్లచ్ నుంచి మనకి ఈ యొక్క ఫస్ట్ ఒక సైడ్ ట్రాన్స్మిషన్ గేర్స్కి, ఇంకొక సైడ్కి టిల్లింగ్ క్లచ్కి పవర్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ గేర్స్కి టిల్లింగ్ క్లచ్కి 2 రూట్స్లో మనకి ఈ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ మెయిన్ క్లచ్ నుంచి ట్రాన్స్మిషన్ గేర్కి వెళ్ళే పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ట్రాన్స్మిషన్ గేర్ నుంచి స్టీరింగ్ క్లచ్కి అండ్ ఆల్సో స్టీరింగ్ క్లచ్ నుంచి వీల్స్కి అనేది పవర్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో సెకండ్ రూట్ వచ్చేసరికి టిల్లింగ్ క్లచ్ నుంచి టిల్లింగ్ అటాచ్మెంట్ అంటే రోటరీ యూనిట్కి మనకి పవర్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, చూసుకోండి ఒకసారి ఆ యొక్క డయాగ్రామ్ కొంచెం తేడా ఉంది. ఓకే, మనం ఈ యొక్క దీని నుంచి మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, నేను డ్రా చేసిన దాని నుంచి ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఇంజన్ నుంచి పవర్ అనేది మెయిన్ క్లచ్కి వెళ్తుంది. మెయిన్ క్లచ్ నుంచి 2 వేస్కి వెళ్తుంది. ఫస్ట్ వే వచ్చేసరికి ట్రాన్స్మిషన్ గేర్స్, సెకండ్ వే వచ్చేసరికి ట్రాన్స్మిషన్ క్లచ్. ఆ ట్రాన్స్మిషన్ గేర్స్ నుంచి స్టీరింగ్ క్లచ్ నుంచి వీల్స్కి వెళ్తుంది అండ్ ట్రాన్స్మిషన్ క్లచ్ నుంచి టిల్లింగ్ అటాచ్మెంట్కి వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ ఈ యొక్క ఇంజన్ పవర్ మెయిన్ క్లచ్కి ట్రాన్స్మిట్ చేసే దానికోసం మనకి జనరల్గా వీ బెల్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ యొక్క పవర్ అవుట్పుట్ ఇది. ఇంజన్ యొక్క పవర్ అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి వీ బెల్ట్ ద్వారా, ఓకే, వీ బెల్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మెయిన్ క్లచ్కి అనేదానికి వెళ్తుంది అనమాట. ఓకే, ఇది వీ బెల్ట్ అనమాట. ఓకేనా, సో పవర్ అనేది వీ బెల్ట్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంజన్ నుంచి మెయిన్ క్లచ్కి. ఓకే, అండ్ వీ బెల్ట్ అనేది మనకి చాలా ఎఫిషియెంట్గా పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, జనరల్గా ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్లో మనకి 3 or 4 టైప్స్ ఉంటాయి. ఆ 3 or 4 టైప్స్లో మనకి బెల్ట్ ట్రాన్స్మిషన్ అనేది ఎఫిషియెంట్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువ ఎఫిషియన్సీ అనేది వీ బెల్ట్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, పవర్ లాసెస్ అనేవి కావన్నమాట. అందుకోసమే మనం వీ బెల్ట్ని అనేది యూజ్ చేస్తామన్నమాట. బెల్ట్ డ్రైవ్స్ని యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఈ యొక్క బెల్ట్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో
ఆ వీ బెల్ట్ ఏదైతే ఉందో ఆ వీ బెల్ట్ షాక్ అబ్జార్బర్స్ లాగా కూడా ఈ యొక్క పవర్ టిల్లర్లో పనిచేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఇంజన్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మెయిన్ క్లచ్ అనమాట. ఓకే, ఆ మెయిన్ క్లచ్. ఓకే, ఫస్ట్ పవర్ అనేది ఇంజన్ నుంచి మెయిన్ క్లచ్కి వస్తుందని చెప్పాం. దేని ద్వారా వస్తుందంటే మనకి వీ బెల్ట్ ద్వారా వస్తుందని చెప్పాం. ఇక్కడ మెయిన్ క్లచ్లో 2 టైప్స్ ఆఫ్ క్లచెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రిక్షన్ క్లచ్, సెకండ్ వన్ వచ్చేసరికి వీ బెల్ట్ టెన్షన్ క్లచ్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ క్లచెస్ మనకి ఇక్కడ మెయిన్ క్లచ్లో యూస్ చేస్తాం అనమాట. ఎయిదర్ ఫ్రిక్షన్ క్లచ్ అని యూస్ చేస్తాం, లేదంటే వీ బెల్ట్ టెన్షన్ క్లచ్ అనే యూస్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఈ యొక్క వీ బెల్ట్ టెన్షన్ క్లచ్ అనేది మనకి చిన్న పవర్ టిల్లర్స్లో యూస్ చేస్తామన్నమాట. స్మాలర్ పవర్ టిల్లర్స్లో వీ బెల్ట్ టెన్షన్ క్లచ్ అనేది యూస్ చేస్తాం. అండ్ లార్జర్ పవర్ టిల్లర్లో అంటే పెద్ద సైజ్ పవర్ టిల్లర్స్లో మనకి ఫ్రిక్షన్ క్లచ్ అనేది మెయిన్ క్లచ్గా యూస్ చేస్తామన్నమాట. ఈ యొక్క మెయిన్ క్లచ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ట్రాన్స్మిట్ ద ఇంజన్ పవర్ టు ద ట్రాన్స్మిషన్ గేర్స్. మెయిన్ క్లచ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇంజన్ యొక్క పవర్ను ట్రాన్స్మిషన్ గేర్స్కి, ఇక్కడ చూడండి, ఇంజన్ యొక్క పవర్ అవుట్పుట్ని ఈ యొక్క ట్రాన్స్మిషన్ గేర్స్కి ఇచ్చేదే మనకి ఈ యొక్క మెయిన్ క్లచ్ అనమాట. మెయిన్ క్లచ్ యొక్క ఫంక్షన్ అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో ఈ యొక్క మెయిన్ క్లచ్ ఏం చేస్తుందంటే మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది గ్రాడ్యువల్గా స్మూత్గా ఉండేటట్టు, అంటే మనకి జనరల్గా ఈ యొక్క పవర్ టిల్లర్లో సింగిల్ సిలిండర్ ఇంజన్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఆ సింగిల్ సిలిండర్ ఇంజన్ యూస్ చేయడం వల్ల 4 స్ట్రోక్స్కి ఒకసారి మాత్రమే 4 స్ట్రోక్స్కి అంటే 2 రెవల్యూషన్స్కి ఒకసారి మాత్రమే మనకు పవర్ స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఆ యొక్క పవర్ స్ట్రోక్ని స్టోర్ చేసుకొని త్రూఅవుట్ ద 360 degrees 2 times మళ్ళీ తిప్పడం కోసం, ఓకే, గ్రాడ్యువల్గా స్మూత్గా, ఓకే, జగ్స్ అలాంటివి ఏమీ లేకుండా పవర్ ట్రాన్స్మిషన్ చేసే దానికోసం ఈ యొక్క మెయిన్ క్లచ్ను యూస్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ గేర్స్ అనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ గేర్స్లో మనకి ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్మిషన్ గేర్స్లో మనకి గేర్ బాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, గేర్ షాఫ్ట్స్, బేరింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. గేర్ షాఫ్ట్స్, బేరింగ్, ట్రాన్స్మిషన్ గేర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఆ ట్రాన్స్మిషన్ గేర్స్ అనేవి మనకి 2 types ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి గేర్ టైపు, సెకండ్ వన్ వచ్చేసరికి బెల్ట్ టైప్ అనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ గేర్స్ 2 types ఉంటాయి. గేర్ టైప్ ఒకటి, బెల్ట్ టైప్ ఒకటి అనమాట. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ గేర్స్లో మనకి గేర్స్, షాఫ్ట్స్, బేరింగ్స్ ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ గేర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ట్రాన్స్మిషన్ గేర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఈ యొక్క ఇంజన్ పవర్ని ట్రాన్స్మిషన్ గేర్స్ ద్వారా స్టీరింగ్ క్లచ్కి ఇవ్వడం అనమాట. స్టీరింగ్ క్లచ్ నుంచి వీల్స్కి ఇవ్వడం. ఓకే, అలా వీల్స్కి ఇవ్వడం కోసం మనకి ఈ యొక్క ట్రాన్స్మిషన్ గేర్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ యొక్క ట్రాన్స్మిషన్ గేర్స్లో మనకి స్పీడ్ చేంజ్ చేసుకోవడం కానీ, ఓకే, గేర్ 1, 2, 3 ఇలా గేర్లు ఉంటాయన్నమాట. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటే రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాలంటే రివర్స్ గేరు, ఓకే, కొంచెం స్లోగా వెళ్ళడం కోసం ఫస్ట్ గేరు, కొంచెం స్పీడ్గా వెళ్ళడం కోసం సెకండ్ గేరు, ఇంకా ఎక్కువ స్పీడ్గా వెళ్ళడం కోసం థర్డ్ గేరు, ఇవన్నీ యూస్ చేస్తామన్నమాట. ఆ గేర్స్ని యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇవన్నీ దేంట్లో అసెంబుల్ అయి ఉంటాయంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ గేర్ సిస్టంలోనే ఇవన్నీ అసెంబుల్ అయి ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసరికి బ్రేక్స్ అనమాట. ఓకే, బ్రేక్స్ ఎందుకు యూస్ చేస్తాం? పవర్ టిల్లర్ని స్టాప్ చేసే దానికోసం ఈ యొక్క బ్రేక్స్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఆ బ్రేక్స్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఈ యొక్క జనరల్గా పవర్ టిల్లర్లో ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ బ్రేక్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ బ్రేక్ అనేది యూస్ చేస్తాం. ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ బ్రేక్ అంటే ఏంటంటే ఇక్కడ వీల్ ఉంటుంది. ఆ వీల్ లోపల బ్రేక్ షూస్ అనేవి ఉంటాయి అన్నమాట. బ్రేక్ షూస్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా, చూడండి, వీలు ఈ యొక్క హబ్ ఉంటుంది. హబ్ లోపల ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ గేర్స్ ఇంకో కలర్తో గీస్తాను. బ్రేక్ షూస్, ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ బ్రేక్ షూస్ ఇలా ఉంటాయి.
ఇలా 2 ఉంటాయన్నమాట. ఓకే, లోపల ఉంటాయన్నమాట. అవి మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతాయంటే ఎక్స్పాండ్ అవుతాయన్నమాట. ఓకే, ఎక్స్పాండ్ అయిన దాన్ని ఇలా ఉంది, ఒక లోపల హబ్ కూడా ఉంది. ఓకే, ఎక్స్పాన్షన్ అయి ఉన్నది. బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎలా ఎక్స్పాండ్ అవుతాయంటే ఈ యొక్క హబ్ను టచ్ చేస్తాయన్నమాట. ఈ హబ్లోనే బేరింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా హబ్ను అతుక్కోవడం వల్ల మనకి బ్రేక్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, లోపలగా చిన్నగా ఉండేది మనకి ఇలా ఉండేది మనకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, దాన్నే మనం ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ టైప్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ ఇన్నర్ సైడ్ ఎక్స్పాన్షన్ టైప్ బ్రేక్ అనేది మనము ఈ యొక్క పవర్ టిల్లర్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీల్స్ అనమాట. వీల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? జనరల్గా పవర్ టిల్లర్ మూవ్ కావడం కోసం ఈ యొక్క వీల్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఆ వీల్స్లో ప్లై రేటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్లై రేటింగ్స్ గురించి మనకి ట్రాక్టర్ యొక్క ప్లై రేటింగ్స్ గురించి అవన్నీ వీల్స్ గురించి మనకి సపరేట్ లెక్చర్ ఉంది, దాంట్లో చెప్పుకుందాం అనమాట. ఓకే, 2 to 4 ప్లై రేటింగ్ ఉన్న వీల్స్ని మనం న్యూమాటిక్ టైర్స్ని మనం ఇక్కడ వీల్స్గా యూజ్ చేస్తామన్నమాట. ఓకే, 2 to 4 రేటింగ్ ఉన్న న్యూమాటిక్ టైర్స్ని మనము ఇక్కడ పవర్ టిల్లర్స్లో యూజ్ చేస్తామన్నమాట. అండ్ దాని యొక్క లోపల కంప్రెషన్ ప్రెజర్ ఏదైతే ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అని పిలుస్తాం, లోపల వీల్లో మనం ఎయిర్ ఏదైతే ఫిల్ చేస్తామో ఆ ఎయిర్ 1.1 to 1.4 kg/cm² ప్రెజర్ అనేది ఉండాలన్నమాట. ఓకే, 1.1 నుంచి 1.4 kg/cm². ఇది రికమెండెడ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఇన్ ద టైర్ అనమాట. ఓకేనా. టైర్స్లో పవర్ టిల్లర్ యొక్క టైర్స్లో 1.1 నుంచి 1.4 kg/cm² ప్రెజర్ అనేది ఉండాలన్నమాట. మనం లాస్ట్ క్లాస్లో టైర్స్లో ట్రాక్టర్ యొక్క టైర్స్లో చెప్పుకున్నాం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ప్రెజర్ గురించి. ట్రాక్టర్ యొక్క రేర్ టైర్స్లో 0.5 నుంచి 1.5 kg/cm² అని చెప్పుకున్నాం. అండ్ ఫ్రంట్ టైర్లో 0.5 కాదు, ఇది 0.8. ఓకే, ఫ్రంట్ టైర్లో వచ్చేసరికి 1.5 నుంచి 2.5 kg/cm అని చెప్పుకున్నాం. ఓకే, ఈ యొక్క సేమ్ ఏదైతే ట్రాక్టర్లో ఎలాంటి ప్రెజర్ అయితే యూజ్ చేసామో పవర్ టిల్లర్కి కూడా అలా రికమెండెడ్ ప్రెజర్ వచ్చేసరికి 1.1 to 1.4 kg/cm² అనమాట. ఓకే, అంత ప్రెజర్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అనేది మెయింటైన్ చేయాలా. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోటరీ యూనిట్. రోటరీ యూనిట్లో మనకి రోటరీ యూనిట్ ఎందుకు పనిచేస్తుందంటే ఫీల్డ్ ఆపరేషన్స్ చేసే దానికోసం ఈ యొక్క రోటరీ యూనిట్ అనేది పనిచేస్తుందన్నమాట. ఓకేనా, ఫీల్డ్ ఆపరేషన్స్ చేసే దానికోసం ఈ యొక్క రోటరీ యూనిట్ అనేది పనిచేస్తుందన్నమాట. ఓకే, ఆ యొక్క ఫీల్డ్ ఆపరేషన్స్లో మనకి ఆ రోటరీ యూనిట్ ద్వారానే ఆ ఫీల్డ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనము 2 types ఆఫ్ రోటరీ యూనిట్స్ అనే పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ రోటరీ యూనిట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంటర్ డ్రివెన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సైడ్ డ్రివెన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము డయాగ్రామ్లో చూసుకుంటే ఈ యొక్క పవర్ టిల్లర్ యొక్క డయాగ్రామ్లో చూసుకుంటే జనరల్గా ఈ యొక్క రోటరీ యూనిట్కి అనేది ఇటు సైడ్ కాదు, ఈ యొక్క ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చిన దానికి సైడ్ వైజ్ మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందన్నమాట. సైడ్ డ్రైవ్స్ ద్వారా పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే అండ్ ఈ యొక్క పవర్ టిల్లర్లో చూస్తే ఇంకొక టైప్ వచ్చేసరికి సెంటర్ డ్రివెన్. సెంటర్ డ్రివెన్ అంటే మనకి ఇక్కడ సెంటర్లో ఈ యొక్క సెంటర్ పోర్షన్లో మనకు ఒక గేర్ అరేంజ్మెంట్ ద్వారా మనకి పవర్ అనేది ఈ యొక్క రోటరీ యూనిట్కి ఇస్తామన్నమాట. ఓకేనా, పవర్ అనేది రోటరీ యూనిట్కి ఇస్తామన్నమాట. ఓకే, అండ్ సెంటర్ డ్రివెన్ అండ్ సైడ్ డ్రివెన్కి కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సెంటర్ డ్రివెన్ వచ్చేసరికి
సెంటర్ డ్రివెన్ అంటే మనకి పవర్ అనేది సెంటర్ నుంచి ఇస్తామన్నమాట. ఓకే, దాంట్లో ఏంటంటే టిల్లింగ్ విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. టిల్లింగ్ విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకు అలా ఎక్కువ ఉంటుందంటే టిల్లింగ్ విడ్త్ అనేది ఇలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా ఎక్కువ ఉంటుందంటే మధ్యలో మనకి సెంటర్ డ్రివెన్ గేర్స్ ద్వారా ఈ యొక్క గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చేసేదానికోసం కూడా ఈ యొక్క సెంటర్ డ్రివెన్ టైప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఈ యొక్క సెంటర్ డ్రివెన్ టైప్లో ఏంటంటే ఆ యొక్క రోటరీ యూనిట్ ఏదైతే ఉందో ఆ రోటరీ యూనిట్ అనేది లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. సెంటర్ డ్రివెన్ టైప్లో రోటరీ యూనిట్ అనేది లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ యొక్క అటాచ్మెంట్ని ఫిక్స్ చేసుకోవడం కానీ, అటాచ్ చేయడం కానీ, డిటాచ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, మౌంటింగ్ అండ్ డిస్మౌంటింగ్ ఆఫ్ రోటరీ యూనిట్, ఓకే, ఇవన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. వెరాస్ ఇన్నర్ సైడ్ డ్రివెన్ టైప్లో చూసుకుంటే మనకి ఈ యొక్క రోటరీ యూనిట్ అటాచ్మెంట్ అనేది ఫిక్స్డ్ అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు రిమూవ్ చేసేదానికోసం ఉండదన్నమాట. ఓకే, మనం రిమూవ్ చేయలేమన్నమాట. ఓకే, చాలా అరేంజ్మెంట్స్ ద్వారా, చైన్ అరేంజ్మెంట్స్ ద్వారా అది సైడ్ డ్రివెన్ టైప్లో ఉంటుంది. ఓకే, అది అటాచ్మెంట్ చేయడం కానీ డిటాచ్మెంట్ చేయడం కానీ కష్టంగా ఉంటుందన్నమాట. వేరే సెంటర్ డ్రివెన్ టైప్లో వచ్చేసరికి చాలా ఈజీగా ఈ యొక్క మౌంటింగ్ అనేది అయిపోతుందన్నమాట. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇట్ మే లీవ్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫీల్డ్ అన్టిల్డ్ అనమాట. ఓకే, సమ్ పోర్షన్ మిడిల్లో సెంటర్ డ్రివెన్ గేర్ వచ్చిన చోట మనకి అన్టిల్డ్గా వదిలేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, అడ్వాంటేజ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే కొన్ని ఏరియాల్లో మొత్తం టోటల్ ఏరియాని మనం టిల్లింగ్ చేసేటప్పుడు టోటల్ ఏరియాని టిల్లింగ్ క్రాప్స్ ఏమీ లేనప్పుడు యొక్క మధ్యలో ఏరియాని వదిలేస్తే అది మనకి డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ ఆల్సో మనం క్రాపింగ్ ఉన్న దాంట్లో ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చేసేదానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఓకేనా, అండ్ తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసరికి 1 పాయింట్ సపోర్ట్ అనేది గ్రౌండ్ నుంచి దీనికి వస్తుంది అనమాట. ఓన్లీ 1 పాయింట్ సపోర్ట్ అనేది సెంటర్ డ్రివెన్ టైప్కి ఉంటుంది అనమాట. వెరాస్ ఇక్కడ ఇన్నర్ సైడ్ డ్రైవెన్ టైప్లో చూసుకుంటే 2 పాయింట్ సపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి రోటరీ యూనిట్లో సెకండ్ వన్ సైడ్ డ్రైవెన్ టైపు. ఓకే, ఆ సైడ్ డ్రివెన్ టైప్లో చూస్తే మనకి సెంటర్ డ్రివెన్ టైప్కి సైడ్ డ్రివెన్ టైప్కి కంపారిజన్ చూసుకుంటే ఇక్కడ సెంటర్ డ్రివెన్ టైప్లో లెస్ మనకి ఎక్కువ డెప్త్ అనేది సెంటర్ డ్రివెన్ టైప్లో వెళ్ళదన్నమాట. టిల్లింగ్ డెప్త్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ అయితే సైడ్ డ్రివెన్ టైప్లో అయితే టిల్లింగ్ డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క సైడ్ డ్రివెన్ టైపు ఎక్కడ బాగా పనికి వస్తుందంటే హార్డ్ సాయిల్స్లో మనకి బాగా పనికి వస్తుంది అనమాట. సెంటర్ డ్రివెన్ టైప్ అయితే కొంచెం సాఫ్ట్ సాయిల్స్లో మనకి పనికి వస్తుంది అనమాట. ఓకే, ఇట్ హ్యాస్ 2 పాయింట్ సపోర్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇక్కడ సెంటర్ డ్రివెన్ టైప్లో చూసుకుంటే ఓన్లీ 1 పాయింట్ సపోర్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్, అండ్ సైడ్ డ్రివెన్ టైప్లో చూసుకుంటే 2 పాయింట్ సపోర్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. 2 పాయింట్ల నుంచి సపోర్ట్ అనేది గ్రౌండ్ నుంచి సపోర్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. అదే సెంటర్ డ్రివెన్ టైప్లో ఓన్లీ 1 పాయింట్ నుంచే మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ దెన్ ఈ యొక్క కంపారిజన్ అయిన తర్వాత రోటరీ యూనిట్లో ఇంకా ఏముంటాయంటే ఇవి సెంటర్ డ్రివెన్ అండ్ సైడ్ డ్రివెన్ అర్థం ఓన్లీ పవర్ ట్రాన్స్మిషన్స్ అనమాట. ఓకే, టిల్లింగ్ క్లచ్ నుంచి ఈ యొక్క రోటరీ యూనిట్కి పవర్ ఇచ్చేటప్పుడు సెంటర్ డ్రివెన్ ద్వారా ఇవ్వాలన్నా సైడ్ డ్రివెన్ ద్వారా ఇవ్వాలన్నా ఇది ఒక పవర్ యూనిట్స్ అనమాట. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ పవర్ వేస్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రోటరీ యూనిట్లో ఆ పవర్ యూనిట్సే కాకుండా ఇంకా కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఆ కాంపోనెంట్స్ ఏంటివి అంటే బ్లేడ్స్ అనమాట. దాన్నే టైన్స్ అని పిలుస్తామన్నమాట. ఓకే, రోటరీ టైన్స్ అని పిలుస్తామన్నమాట. ఓకే, ఆ టైన్స్ కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ టైన్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రైట్ టైన్స్, సెకండ్ వన్ వచ్చేసరికి కర్వ్డ్ టైన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్లైడింగ్ టైన్స్ అనమాట. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రైట్ టైన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకే, స్ట్రైట్ టైన్స్ అనేవి హార్డ్ సాయిల్స్లో మనకి ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు హార్డ్ సాయిల్లో యూజ్ చేస్తామంటే
దాని యొక్క పవర్ కన్జంప్షన్ అనేది స్ట్రైట్ డివెన్ టైప్లో స్ట్రైట్ టైమ్స్లో మనకి పవర్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ పవర్ అనేది యూస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, మనకి ఎక్కువ పవర్ అనేది అవసరం ఉండదు అనమాట దాంట్లో. ఓకే, అలాంటప్పుడు మనకి హార్డ్ సాయిల్స్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే పవర్ ఇస్తున్నామో ఆ పవర్ ద్వారా మనకి టిల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ యొక్క స్ట్రైట్ టైమ్స్లో మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే సాయిల్ని పల్వరైజేషన్ ఎక్కువ చేయలేదన్నమాట. ఓకే, సాయిల్ టర్నింగ్ కానీ పల్వరైజేషన్ కానీ ఎక్కువ చేయలేదన్నమాట. ఓకేనా, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క గ్రాస్ ఎంటరింగ్ ఏదైతే ఉందో, గడ్డి అనేది ఈజీగా ఈ టైన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, టైన్స్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇది ఎక్కువగా హార్డ్ సాయిల్స్లో యూస్ చేస్తామన్నమాట. ఓకేనా, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ కర్వ్ టైన్స్లో చూసుకుంటే వీటి రెండింటికి స్ట్రైట్ టైన్స్కి కర్వ్ టైన్స్కి కంపారిజన్ చూడండి. ఇక్కడ కర్వ్ టైన్స్లో చూసుకుంటే సాయిల్ టర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ స్ట్రైట్ టైన్స్లో సాయిల్ టర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క స్ట్రైట్ టైన్స్లో మనకి గ్రాస్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, వెరాజ్ కర్వ్ టైన్స్లో వచ్చేసరికి గ్రాస్ అనేది కంప్లీట్గా కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ టైన్స్లో పల్వరైజేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ కర్వ్ టైన్స్లో పల్వరైజేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ కర్వ్ టైన్స్లో పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అదే స్ట్రైట్ టైన్స్లో అయితే పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్లైడింగ్ టైన్స్ అన్నమాట. ఈ యొక్క స్లైడింగ్ మీన్స్ జారిపోవడం అన్నమాట. ఓకే, స్లైడ్ అవ్వడం. ఓకే, ఈ యొక్క స్లైడింగ్ టైన్స్ అనేవి మనం చాలా రేర్గా యూజ్ చేస్తాం. ఓకే, ఈ యొక్క స్లైడింగ్ టైన్స్ ఎక్కడైతే యూజ్ అవుతాయో మనకి దాన్ని బట్టే మనము ఈ యొక్క స్లైడింగ్ టైన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఓకేనా, అండ్ ఇంతవరకు ఈ యొక్క రోటరీ యూనిట్ అయిపోతుందన్నమాట. ఓకే, ఇంతవరకు రోటరీ యూనిట్ అనేది అయిపోతుందన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్టీరింగ్ క్లచ్ లివర్. ఓకే, స్టీరింగ్ క్లచ్ నిన్ననే చెప్పినాము. ఈ యొక్క స్టీరింగ్ క్లచ్ లివర్ ద్వారానే మనకి ఈ యొక్క పవర్ టిల్లర్ స్టీరింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. స్టీరింగ్ అంటే డైరెక్షన్ కంట్రోల్ అనేది ఈ యొక్క స్టీరింగ్ క్లచ్ లివర్ ద్వారానే మనకి కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే ఎలా అలా కంట్రోల్ అవుతుందంటే, మనం ఏదైతే రైట్ సైడ్ పవర్ టిల్లర్ అనేది టర్న్ కావాలనుకుంటే మనం రైట్ సైడ్ మనకి ఆ బ్రేక్స్ అనేవి అప్లై చేస్తామన్నమాట. ఓకే, గ్రిప్ని అనేది మనకి రైట్ సైడ్ని అప్లై చేస్తామన్నమాట. అలాంటప్పుడు పవర్ అనేది రైట్ సైడ్ వీల్కి కట్ అయ్యి పవర్ మొత్తం లెఫ్ట్ సైడ్ వీల్కే వెళ్ళిపోతుందన్నమాట. అలా వెళ్ళిపోవడం వల్ల మనకి పవర్ టిల్లర్ అనేది రైట్ సైడ్ టర్న్ కావడం కోసం రైట్ సైడ్ ఉన్న వీల్ వచ్చేసరికి అక్కడే ఆగిపోతుంది అనమాట, ఒక బ్రేక్ లాగా అప్లై అవుతుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్కువగా టర్నింగ్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ వేరాజ్ అదే లెఫ్ట్ సైడ్ తిప్పాలంటే మనము లెఫ్ట్ సైడ్ టర్న్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్ యొక్క వీల్కి లెఫ్ట్ సైడ్ని మనం బ్రేక్ అప్లై చేస్తే అక్కడ అది స్టాప్ అవుతుంది. అలా స్టాప్ అవడం వల్ల రైట్ వీల్ అనేది ఎక్కువ ఎక్సెసివ్గా తిరుగుతుంది. అలా ఎక్సెసివ్గా తిరగడం వల్ల రైట్ టైన్ అనేది వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట, టర్న్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి దాని గురించి. ఈ యొక్క గ్రిప్పర్స్ ఉన్నాయి కదా, ఓకే, ఇక్కడ మనం బ్రేక్స్ అప్లై చేస్తామన్నమాట. ఓకేనా, అలా బ్రేక్స్ ఇది లెఫ్ట్ సైడ్ బ్రేక్ అనమాట. లెఫ్ట్ సైడ్ టర్న్ కావాలంటే ఈ యొక్క బ్రేక్ని అప్లై చేస్తే పవర్ అనేది ఈ వీల్కి రాకుండా కట్ అవుతుంది అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ వీల్కి రాకుండా కట్ అవుతుంది. అలా లెఫ్ట్ సైడ్ వీల్కి రాకుండా కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రైట్ సైడ్ వీల్కే పవర్ వెళ్తూ ఉంది. ఆ రైట్ సైడ్ వీల్కే పవర్ వెళ్ళడం వల్ల ఇలా టర్నింగ్ అనేది ఇలా తీసుకుంటుంది అనమాట. ఓకే, కర్వ్ అనేది వస్తుంది అనమాట, టర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సేమ్ అంతే, సేమ్
ఇలా రైట్ సైడ్ టర్న్ చేయాలనుకున్నా ఇలా రైట్ సైడ్ బ్రేక్ని అప్లై చేస్తే మనకి రైట్ సైడ్ ఏదైతే వీల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ వీల్ ఉంది, ఆ రైట్ సైడ్ వీల్కి పవర్ అనేది వెళ్ళకుండా ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్ల అక్కడే పవర్ అనేది స్టాప్ అయ్యి ఆ పవర్ కట్ అయ్యి ఈ యొక్క వీల్కి ఎక్సెసివ్ పవర్ అనేది వస్తుందన్నమాట. ఆ వీల్కి పవర్ రావడం వల్ల ఇట్ సైడ్ అనేది పవర్ టిల్లర్ అనేది టర్న్ తీసుకుంటూ ఉంటుంది. సేమ్ మనం ఎప్పుడైతే మనము బుల్లక్ కార్ట్ని ఎలాగైతే రన్ చేస్తామో, టర్నింగ్ తిప్పడం కోసం ఎలాగైతే దాన్ని చేస్తామో, సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఈ యొక్క పవర్ టిల్లర్ అనేది కూడా టర్న్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అదే స్టీరింగ్ క్లచ్ లివర్ దీనిలో. ఓకేనా? ఓకే, we all in today class we all already learned about power tiller. ఓకే, పవర్ టిల్లర్ గురించి అంతా నేర్చుకున్నారు. ఫస్ట్ ఈ యొక్క పవర్ టిల్లర్ యొక్క హిస్టరీ, పవర్ టిల్లర్ యొక్క కాంపోనెంట్స్ అండ్ పవర్ టిల్లర్ యొక్క ఆపరేషన్ అండ్ పవర్ టిల్లర్ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది. ఓకే, ఆ పవర్ ట్రాన్స్మిషన్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, తర్వాత ఆ కాంపోనెంట్స్ని ఎక్స్ప్లెనేషన్, అండ్ దెన్ తర్వాత బ్రేక్స్, వీల్స్, అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోటరీ యూనిట్. ఆ రోటరీ యూనిట్లో పవర్ ట్రాన్స్మిషన్ ఏ వేస్లో ఉంటుంది, అది సెంటర్ డ్రైవెన్ ఒకటి, సైడ్ డ్రైవెన్ ఒకటి. తర్వాత ఆ రోటరీ యూనిట్స్కి ఎలాంటి టైన్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ టైన్స్: స్ట్రైట్ టైన్స్, కర్వ్ టైన్స్, స్లైడింగ్ టైన్స్. అన్ని వాటి యొక్క అడ్వాంటేజెస్, వాటి యొక్క డిసడ్వాంటేజెస్, వాటి యొక్క కంపారిజన్ అనేది అన్నీ నేర్చుకున్నాం అనమాట. అండ్ ఆల్సో తర్వాత వచ్చేసరికి స్టీరింగ్ క్లచ్ లివర్, ఈ యొక్క స్టీరింగ్ క్లచ్ లివర్ గురించి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, with this the lecture of power tiller is completed, and tomorrow class I'll start the lecture number 5 in the power transmission system. It's a power transmission system of a tractor అనమాట. ఓకేనా? ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆఫ్ ఏ ట్రాక్టర్ ఇది. ఓకేనా? ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆఫ్ ఏ ట్రాక్టర్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం అనమాట. ఓకేనా? ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లెక్చర్. Power transmission of a tractor is a very interesting lecture. Okay, in tomorrow class I will complete this power transmission of a tractor అనమాట. ఓకే, 5th లెక్చర్కి మనం కంప్లీట్ చేసాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ యొక్క 4th లెక్చర్ని ఒకసారి థరోగా చూసుకోండి. చాలా ఇయర్స్ ఉన్నాయి, ఈ యొక్క ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి. ఆ ఇయర్స్ని గుర్తుపెట్టుకోండి. పవర్ టిల్లర్కి డిఫరెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. పవర్ టిల్లర్ యొక్క కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, పవర్ టిల్లర్లో పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో తర్వాత రోటరీ యూనిట్ల గురించి గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఏ పవర్ టిల్లర్ ఈజ్ ఏ 12 మార్క్ క్వశ్చన్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. డైరెక్ట్గా 12 మార్క్స్ క్వశ్చన్ కింద మనకి ఈ యొక్క పవర్ టిల్లర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారనమాట. ఓకే, థ్యాంక్ యూ.